నమస్కారం. శుభోదయం. నా పేరు సాగి. నా పేరు బాబ్. వెల్కమ్ టు ద బిఎస్ టాక్స్. ఇవాళ మేము 'పేక మేడలు' అనే సినిమాకి రివ్యూ ఇవ్వబోతున్నాం. బాబే ఆ సినిమాని చూశాడు. నేను చూడలేదు. సో, ఓన్లీ తనే రివ్యూ ఇస్తాడు. నేను ఓన్లీ ప్రశ్నలే అడగాలనుకుంటున్నాను. సో, బాబ్ ఫస్ట్ ఆఫ్ నువ్వు 'పేక మేడలు' సినిమా ఎక్కడ చూసావు? ఎలా చూసావు? ఎందుకంటే మూవీ ఇవాళే రిలీజ్ అయింది. సో, అది మాకు ఫస్ట్ మా వ్యూవర్స్‌కి దాని గురించి చెప్తే బాగుంటుంది. ఓకే. సో, నేను పేక మేడలు వచ్చేసి నిన్న చూసిన. అది థియేటర్స్‌లో లైక్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఈ రోజు రిలీజ్ అవుతుంది. విచ్ ఇస్ 19th. ఈ రోజు రిలీజ్ ఓకే. అయింది. కాకపోతే నిన్న అండ్ మొన్న 2 డేస్ పెయిడ్ ప్రీమియర్స్ కొన్ని థియేటర్స్‌లో ఈవినింగ్స్ అనుకుంటా. ప్రొడ్యూసర్ ఓకే. నిన్న ఓకే. ఒక ప్రెస్ మీట్ చూస్తుంటే మాట్లాడుతూ చెప్పిండు. హైదరాబాద్‌లో 2 డేస్ నిన్న, మొన్న ఏసిర్రు. దాని ముందు వైజాగ్‌లో వేరే ప్లేసెస్‌లో కూడా ఏసిర్రు పెయిడ్ ప్రీమియర్స్. నైస్. సో, వాళ్ళకి మంచి రెస్పాన్స్ వచ్చిందని ఇక్కడ కూడా 2 డేస్ పెట్టి పెయిడ్ ప్రీమియర్స్ పెడితే నిన్న నాకు తెలిసి లైక్ ఈవినింగ్ నేను అది చూసి సో ఎక్కడుందా అని చూసి ఐ వెంట్ టు ఐనాక్స్ అండ్ వాచ్డ్. Yeah, basic story for our viewers, if you can let us know. సో స్టోరీ అంటే ఫస్ట్ మనం యాక్చువల్లీ ట్రైలర్ రివ్యూ అని చేసినాం వీడియో. ట్రైలర్ చూసినప్పుడు వి థాట్ వి హ్యాడ్ అన్ ఐడియా, ఓకే ఇది ఈ ఏరియాస్ టచ్ అవుతుంది స్టోరీ ఇట్లా అని. మనం అనుకున్నంత లేదు నన్ను అడిగితే స్టోరీ పరంగా. బట్ ఇట్ వాజ్ లిటిల్ స్టోరీ లైన్ వచ్చేసి ఏంటి అంటే దెర్ ఇస్ వన్ గై హూ ఇస్ మిడిల్ క్లాస్ అనుకోవచ్చు, ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ అనుకోవచ్చు, కొంచెం బస్తీ టైప్ అట్లాంటి ప్లేస్ లో ఉండే ఒక అతను విత్ హిస్ వైఫ్ అండ్ సన్. చెప్పాలంటే వాడు ఒక అంబిషియస్ కొంచెం, బట్ ఆల్సో లేజీ. ఇప్పుడు మనం పేక మేడలో అని పెట్టే టైటిల్. చాలా మంది మనం గాల్లో మెడల్ బాగా కడతాం కదా, లైక్ వీఆర్ వెరీ అంబిషన్స్. ఇప్పుడు వాడు ఎట్లా అంటాడు అంటే ఒక జాబ్ తీసుకొని జాబ్ చేసి నెల జీతంతో నడిపిరా ఫ్యామిలీ అంటే అట్లా కాదు, నేను రియల్ ఎస్టేట్ చేసేస్తా, ఒక్క డీల్ కొట్టినా అంటే లక్షల కోట్లు వచ్చేస్తే లైఫ్ సెట్ అయిపోతుంది, ఒక పెద్ద డీల్ కొట్టేయాలి. వాడు బీటెక్ చేసి అయినా కూడా జాబ్ చేయడం అనమాట, రియల్ ఎస్టేట్ లో ఇట్లా చేసేస్తా అన్నట్టు ఆ ఐడియాలజీలతో ఉంటాడు వాడు. మన వైఫ్ ఏమో కష్టపడి పని చేస్తూ అదో పని ఇదో పని చేసుకుంటూ అది తర్వాత వస్తుంది. సో ఇన్ ద బిగినింగ్ షీ యాక్చువల్లీ ఈ మురుకులు అవి ఇవి చేసి ఈ సాగ్రో ఫుడ్స్ లాంటి షాప్స్ ఉంటాయి కదా, అట్లాంటి షాప్స్ కి సప్లై చేస్తుంది. అట్లాంటి ఒక వైఫ్ అనమాట. మన పిల్లోడిని స్కూల్కి పంపించుకుంటూ అట్లా ఇట్లా పైసలు సేవ్ చేస్తుంటే ఆ కొంచెం సేవ్ చేసిన పైసలు వీడు ఎట్లుంటారు ఇప్పుడు వీళ్ళకి మైండ్, వాడికి 50 రూపాయలు దొరికినా కూడా వాడు దాన్ని పైసలు పెట్టి ఇంకా మరీ చేయాలని ట్రై చేయడం అట్లాంటివి. సో ట్రైలర్ లో చూసినాం మనం, వాడు అరే 50 రూపీస్ పెట్టి ఆ గేమ్ ఆడడం వాట్ ఎవర్ ఇన్ ద ఫోన్. సో అట్లాంటి మైండ్ సెట్ ఉన్నవాడు ఇట్లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇద్దరు ఒక చోట ఉంటున్నప్పుడు ఎట్లా జరిగిన ఈవెంట్స్, వాడు ఆ మనీ చేజ్ చేస్తూ హీల్ ట్రై టు ఎన్ఆర్ఐ లేడీ ఉంటుంది ఆమెను ట్రాప్ చేద్దామని ట్రై చేస్తాడు వాట్ ఎవర్. సో అలా ట్రై చేసినప్పుడు మనీ వెన్ ఈ ట్రైస్ టు మేక్ దట్ మనీ ఆ కాన్సిక్వెన్సెస్ ఏంది, దానివల్ల వాడు ఏం ఫేస్ చేస్తాడు, ఏమైతుంది అనేదే బేసిక్ స్టోరీ. సో వాట్ యు మీన్ టు సే ఇస్ ఇట్స్ ఏ క్యాపిటలిస్టిక్ ర్యాట్ చేజ్. సో బాబ్, ఈ మూవీలో నీకు పేక మేడలు మూవీలో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ యు లైక్డ్, అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఆల్సో వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ అండ్ వాట్ క్యారెక్టర్స్ డిడ్ యు లైక్ ఇన్ ద మూవీ బేసికలీ? ఫస్ట్ నాకు అన్నిటికంటే నచ్చిన థింగ్ అబౌట్ ఈ మూవీ గురించి అన్నిటికంటే బాగా నచ్చింది ఏదో చెప్తా. చాలా రియల్గా ఉండే, చాలా ప్యూర్ ఉండే మూవీలో ప్యూరిటీ ఉంది. లైక్ వాళ్ళు దే డి నాట్ ట్రై టు ఏమంటే ఇట్లా ఓవర్గా కానీ ఎక్స్ట్రావేజెంట్గా ఇట్లా చేసేయాలి అన్నట్టు కాకుండా సింపుల్గా ఉండే. ఇప్పుడు ఒక బస్తీలో నువ్వు నిజంగా వెళ్ళి చూసినావు అనుకో, ఒక బస్తీలో ఒక 4 hours కూర్చొని ఎవరెవరు ఏం చేస్తారో చూసినావు అనుకో, వాళ్ళ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఒక్కొక్కడు ఒక మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళు తీసిన సీన్స్ కానీ మాట్లాడుతుంటే డైలాగ్స్ కానీ అట్లే ఉండే. ఇప్పుడు హీరోయిన్ ఉంది, హీరోయిన్ వచ్చేసి నేబర్స్ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ ఎట్లా అంటే హీరోయిన్ అనుష కృష్ణ అని ఉంటుంది, ఆమె పేరు వరలక్ష్మి, వరాలు అని పిలుస్తాడు వాడు మూవీలో. సో వీడు పక్కన ఇంకో నేబర్స్ ఉంటారు. సో వీళ్ళిద్దరు హస్బెండ్స్ ఫ్రెండ్స్, వైఫ్స్ అట్లనే ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరు కన్వర్సేషన్స్ హస్బెండ్స్ మాట్లాడుకున్నప్పుడు ఎట్లుంటుంది, వైఫ్స్ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు నిజంగా మనకి బస్సులో కానీ నేబర్స్ ఇట్లా మాట్లాడుకుంటూ అక్క అక్క అనుకుంటూ ఇట్లా మాట్లాడతారు. ఆ రియాలిటీ ఉండింది చాలా, ఆ డైలాగ్స్ లో కూడా చాలా రియల్ ఉండే. ఈవెన్ ఎవ్రీథింగ్ లైక్
ఇప్పుడు ఒక ఏరియాకి ఒకడు ఇట్లా పోస్టర్ల మీద ఒకడు ఉంటాడు, ఇట్లా మొత్తం గడ్డ వేసుకొని ఇట్లా స్పెక్స్ పెట్టుకొని మన చుట్టూ కొందరు ఉంటారు. మొత్తం ఏమన్నా బర్త్డే వచ్చిందంటే అన్న సూర్య అన్న हमारे कॉलोनी की हमारे बस्ती की शान సూర్య ఖాన్ అనుకుంటే ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. సో అట్లాంటి సీన్స్ కూడా వాడు అంత న్యాచురల్ గానే చూపెట్టాడు. ఎట్లా నిజంగా ఉంటది ఆ మొత్తం చుట్టూ వాళ్ళు అట్లా కూడా అది అసలు రియల్ గా వదిలేసిండు క్లైమాక్స్ ని. బట్ ఈ కెప్ట్ ఇట్ వెరీ రియల్. లైక్ మనం ఎక్స్పెక్ట్ తమిళ మూవీ ఎండింగ్ తమిళ మూవీ మలయాళం మూవీస్ ఎట్లుంటే మనము ట్రైలర్ రివ్యూ చూసినప్పుడు కమెంట్స్ లో చూసినాం, ఒకడు అన్నాడు తమిళ మూవీ వైబ్ ఉంది అని. సో ఉంది, నిజంగానే ఉంది. లైక్ దే మేడ్ ఇట్ వాస్ వెరీ రియలిస్టిక్. సో దట్ వాస్ గుడ్. ఐ లైక్డ్ కాస్టింగ్, నాకు బాగా నచ్చింది బికాస్ ఐ సా లాట్ ఆఫ్ న్యూ ఫేసెస్ అలాంగ్ విత్ ఓల్డ్ ఫేసెస్. నాకు తెలిసి చాలా మంది థియేటర్ ఆర్టిస్టులు ఉన్నారు. బట్ యా, సో యాక్టర్స్ కొంచెం కొత్తగా కనిపించారు అండ్ అందరూ బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ కూడా మనం మాట్లాడిన ట్రైలర్ టైంలో హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేస్తుందని. షీ ఒక 1-2 ప్లేసెస్ లో తప్పితే ఐ మీన్ షీ జస్టిఫైడ్ వెరీ వెల్. చాలా బాగుంది యాక్టింగ్ అందరిది. మ్యూజిక్ వాజ్ ఐ థింక్ రియల్ గుడ్ ప్లస్ ఫర్ ద మూవీ. లైక్ కొన్ని సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్ ఎట్లాంటి మ్యూజిక్ పడాలో అది పడుతుండే. ఆ బూమ్ బూమ్ లచ్చన్నా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో వాడు ఏదో పని చేసేటప్పుడు వస్తుండే. సో ఎఫెక్టివ్ గా ఉండే. నాకు ఆ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. సో బాబ్, వాట్ విల్ యూ రేట్ దిస్ మూవీ అవుట్ ఆఫ్ 5? ఓకే, రేటింగ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది. ఐ వుడ్ సే దిస్ ఇస్ somewhere around 3 to 3.5. Let's say 3.5. Others would say a little less. It's a చెప్పాలంటే యావరేజ్ మూవీ అని చెప్పి జస్ట్ 2 hours, ఎగ్జాక్ట్ 2 hours ఉంటుంది మూవీ. ఇంకా బాగా చేసి ఉండొచ్చు అన్న థాట్ వస్తుంది. బికాస్ ట్రైలర్ చూసినప్పుడు మనం ఈ గ్యాంబ్లింగ్ ఈ పర్స్పెక్టివ్ చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నాను నేను, అంత లేకుండే. బట్ స్టిల్ దే కెప్ట్ ఇట్ రియల్. దే కెప్ట్ ఇట్ వెరీ రియల్ అండ్ ఫర్ దాట్ ఐ అప్రిషియేట్ దెమ్ వెరీ మచ్. ఇట్ వాస్ వెరీ రియల్, అంతే. సో విన్నారు కదా గైస్, బాబ్ is saying Pekamedalu is 3.5 out of 5, which is still a good movie that you can go ahead watch today. ఇవాళ మీ థియేటర్స్కి వెళ్ళండి, బుక్ చేసుకోండి టికెట్స్. కావాలి ఇంకా టికెట్స్ అంటే కామెంట్స్ లో కూడా రాయండి, బాబ్ బుక్ చేస్తాడు మీకు టికెట్స్. ఓకే, సో అదనమాట. సో వెళ్ళి మూవీ చూడండి, ఎట్లన్నా వీకెండ్ కాబట్టి. నువ్వు ఏదో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి అది ఎక్స్పెక్ట్ చేసి పోతే కాదు. ఇది ఒక స్టోరీ లాగా చూడాలి అన్నట్టు వెళ్తే యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. ఎంటర్టైనింగ్ గా ఉండదు, బట్ రియాలిటీకి టచింగ్ ఉంటుంది. సో అలా చూస్తే యూ విల్ డెఫినెట్లీ లైక్ ద మూవీ. సో 2 days ఉంది వీకెండ్, హ్యాపీ వెళ్ళి చూడండి. మా రివ్యూ చూసినందుకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి.